హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా పాపకి ఫ్రాక్ స్టిచ్ చేద్దామని శారీ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ శారీతో పక్కన ఫోటో వేస్తున్నాను చూడండి. ఆ మోడల్లో ఫ్రాక్ స్టిచ్ చేస్తాను. ఇవి 3 పీసెస్ కట్ పీసెస్ శారీ. ఇప్పుడు ఈ శారీతో ఈ మోడల్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను. ఇది చాలా మెత్తగా ఉంటుందండి. జార్జెట్ శారీ చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. కట్ పీసెస్లో తీసుకున్నానండి ఈ శారీ. 2 పాపలకి సరిపోయేలాగా 6 మీటర్స్ వచ్చింది. ఇప్పుడు ఇలాగే శారీస్ తీసుకుని స్టిచ్ చేస్తూ ఉంటానండి. బాగుంటాయి కూడా, నేను మెత్తగా ఉంటాయి, పిల్లలకు కూడా కంఫర్ట్గా ఉంటాయి. అందుకే ఇలాంటివి తీసుకుంటాను. ఫ్లోరల్ డిజైన్ కదండి, బాగుంటుంది. వైట్ కూడా బాగుంది, దాని మీద ఫ్లవర్స్ కూడా వచ్చినాయి కదా, బాగుంటాయి. కట్ చేసేటప్పుడు కొంచెం జారిపోయినా కానీ వేసుకునేటప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటాయండి. అందుకే నేను ఎక్కువగా ఇవే పిల్లలకి కుడుతుంటాను, బాగుంటాయని. వీటిలోకి లైనింగ్ ఈ వైట్ లైనింగ్ తీసుకున్నానండి. ఇద్దరికి కలిపి 4 మీటర్స్ తీసుకున్నాను. ఓకే అండి, ఇంక కటింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ఇది మా పెద్ద పాపకండి. 38 పొడవు ఫుల్ పొడవు వచ్చేసి 38 సైజు. బాడీ పార్ట్ కటింగ్ చూద్దాం. పొడవు వచ్చేసి 12 ఇంచెస్ అండి. వెడల్పు వచ్చేసి 11 ఇంచులు పెట్టానండి. అంటే ఎదిగి పిల్లలు కదా, కొంచెం లూజ్గా ఉంటుందని. షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టానండి. అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 5.5. అలాగే నెక్ వచ్చేసి 2.5 పెట్టానండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. వెడల్పు వచ్చేసి చెస్ట్ వచ్చేసి 8.5 పెట్టాను. కింద కూడా 8.5 పెట్టాను. అంటే 7.5. 1 ఇంచు డాట్ వేస్తాం కాబట్టి 8.5 పెట్టానండి కింద కూడా. అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను. పైన కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను. స్కేల్తో మొత్తం సమానంగా కలుపుకోవాలి. ఇటు కూడా అంతేనండి, స్కేల్తో నీట్గా డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ చిన్నపిల్లలే కాబట్టి 1 ఇంచ్ పెట్టాను. అది ఇలా డ్రా చేసుకోవాలండి. కింద షేప్ రావడానికి 1 ఇంచ్ తీస్తున్నాను. అది ఇందాక టక్స్ పెట్టుకుంటాం కదండి, అక్కడి నుంచి డాట్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 4.5 పెట్టుకోవచ్చు. నేను 4.5 పెట్టుకుంటున్నాను. అటు హాఫ్ ఇంచెస్, ఇటు హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం డాట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి, అందుకు అటు హాఫ్ ఇంచ్, ఇటు హాఫ్ ఇంచ్ పెట్టుకుని స్కేల్తో స్ట్రైట్గా గీత గీసుకోవాలి. క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి స్కేల్తో. అటు సైడ్ కూడా అంతే, క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత కింద కూడా అంతే, మనం 1 ఇంచ్ పెట్టాం కదండి, అక్కడ కూడా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అది ఫిట్టింగ్ బాగా రావడానికి. పైన 3.5 అండి. షోల్డర్ దగ్గర 3.5 పెట్టుకోవాలి. అది హ్యాండ్స్ పెట్టుకోవడానికి అనమాట. అలాగే నెక్ వచ్చేసి 2.5 మార్క్ చేసుకోవాలి. అది కూడా లైన్ గీసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్. స్ట్రైట్గా స్కేల్తో లైన్ గీసుకోవాలి. 3.5 పెట్టుకోవాలి. 4 ఇంచెస్ అన్న పెట్టుకోవచ్చు. కింద ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి లోనికి. పెట్టుకుని రెండు కలిసేలాగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలండి. అక్కడి నుంచి ఆర్మ్ హోల్లోకి లోపలికి కలిపేయాలి. అలా క్రాస్గా కలిపేసుకోవడమే. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం. కటింగ్ చేసుకుంటే బాడీ పార్ట్ అయిపోయినట్టే. నీట్గా కటింగ్ చేసేటప్పుడు చూసుకోవాలండి, అది పాలిస్టర్ది కదా, అటు ఇటు జరుగుతుంది. అలాగే మనం ఫిట్టింగ్ లైన్స్ గీసుకోవాలండి. అక్కడ కూడా టక్స్ ఇచ్చుకోవాలి. మీకు చెప్తాను చూడండి. నీట్గా కట్ చేసుకోవాలి. మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే నీట్గా కట్ చేసుకోవాలండి.
టక్స్ ఇచ్చుకుంటే నీట్గా ఎక్కడి వరకు మనం కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే డాట్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి. డాట్ కూడా మనం కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా మనకు తెలుస్తుందండి. నీట్గా కట్ చేసుకోవడమే బాడీ పార్ట్ మట్టుకి. ఈజీగానే ఉంటుంది, కట్ చేస్తే తెలుస్తుంది. ఈజీగానే ఉంటుందండి. నేను అలా కష్టం అనుకున్నాను, కాకపోతే ఈజీగానే ఉంటుంది. అలా పేపర్ కటింగ్ చేసి పెట్టుకున్నా కానీ మీకు ఈజీగా తెలుస్తుంది. నేను పేపర్ కటింగ్ చేసుకున్నాను కానీ మీకు తెలుస్తుందని చూపిస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్నాయి కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. మా పాప కొంచెం బుద్ధిగా ఉంటుంది కదండి, 3 ఇంచెస్. లేదా చిన్నవాళ్ళకైతే 2.5 పెట్టుకోవచ్చు. ఇటు సైడ్ 2 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడి నుంచి అక్కడికి కుర్చీలు వస్తాయి అన్నమాట. పైన హ్యాండ్ ఎత్తుతాం కదండి, అవి కుర్చీలు పెట్టుకుంటాం కదా, కుర్చీలు వస్తాయి అక్కడికి హ్యాండ్. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉండాలండి మెయిన్ ఫ్యాబ్రిక్, లేకపోతే జార్జెట్ కదా, అటు ఇటు జారిపోతుంది. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవడమే. కొంచెం ఎక్స్ట్రానే ఉంచుకోండి, అటు ఇటు కుట్టేటప్పుడు కూడా అటు ఇటు వెళ్తుంది కొంచెం. తర్వాత కింద ఫ్రిల్స్కి కట్ చేసుకుంటున్నాను. లైనింగ్ నేను ఎప్పుడు లాస్ట్లోనే కట్ చేసుకుంటానండి. 4 ఫోల్డింగ్స్ వేసుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నది ముక్క తీసుకుని దాని మీద పెట్టుకుని చూసుకోండి. అది 1 పార్టే. నీట్గా సమానంగా ఎడ్జెస్ కట్ చేసుకోండి. అటు ఇటు జారుతుంది చూసుకోండి. నాకు చాలాసార్లు అలా జారిందండి. 2 పార్ట్స్లోంచి ఒక పార్ట్ సపరేట్ చేశానండి. ఇప్పుడు అది 2 పైన వచ్చేసి 17 ఇంచెస్ పెట్టుకోండి. ఫ్రిల్స్కి 4 ఫోల్డింగ్స్ మీద ఉందండి. అది 2 ఫోల్డింగ్స్ లైనింగ్ది, ఇది 4 ఫోల్డింగ్స్ మీద ఉంది. దానికి డబల్ వేయాలండి, ఫ్రిల్స్ పెడతాం కదా అందుకు. తర్వాత అది ఫస్ట్ది, అది ఫ్రంట్ అనమాట. ఇది బ్యాక్ వస్తుంది. ఇది కూడా 70. అటు 4 ఫోల్డింగ్స్ మీదే పైది 4 ఫోల్డింగ్స్ మీద పెట్టాను. ఫ్రంట్ది బ్యాక్ది కూడా 4 ఫోల్డింగ్స్ మీద పెట్టాను. ఫ్రిల్స్ కదండి, సరిపోవాలి కదా, అందుకు నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నప్పుడు చూడండి చల్ల చెదిరైపోతున్నాయి. నాకు అలాగే అవుతున్నాయండి. జార్జెట్ చాలా భయం అండి, ఎందుకంటే అస్తమాట్లు అటు ఇటు జారిపోతూ ఉంటాయి. కానీ కుట్టేకి మాత్రం చాలా సాఫ్ట్గా బాగుంటుందండి. ఇప్పుడు కింద ఫ్రిల్స్ లాస్ట్ కింద 2 లేయర్ ఫ్రిల్స్ కదండి, అది సెకండ్ లేయర్ ఫ్రిల్స్కి అనమాట. అందుకు 11 ఇంచులు పెట్టుకోవాలండి సెకండ్ లేయర్ది. అది 4 ఫోల్డింగ్స్ మీద వేసానండి. అది కూడా అంతే, ముందుకు 2 లేయర్స్, 2 లేయర్ ఫ్రాక్ కదండి, అందుకు కొంచెం క్లాత్ ఎక్కువే పడద్దండి. చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ లేయర్ 4 ఫోల్డింగ్స్ మీద 1 పార్ట్ కట్ చేశాను కదండి ముందుకి, అంటే ఫ్రంట్కి. ఇది 2 పార్ట్స్ కట్ చేయాలండి 10 ఇంచెస్లో. అలాగా 2 అలాగే కట్ చేసుకోవాలి. దానికి ఏ పార్ట్కి ఆ పార్ట్కి పెట్టేసుకుని ఫ్రంట్ అండ్ బ్యాక్ అని రాసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ ఒకటే కానీ రాసుకుంటే మంచిది కదా అని అలాగా పెట్టుకుంటాను. ఏ పార్ట్కి ఆ పార్ట్ విడదీసి అలా రాసేసుకుంటానండి నేను ఎప్పుడు. ఇంకోటి కూడా అలాగే సేమ్ కట్ చేసుకుని పెట్టేసుకున్నానండి. ఇంకా లైనింగ్ కట్ చేసుకోవాలి. ఎప్పుడు నేను లాస్ట్లోనే కట్ చేసుకుంటానండి లైనింగ్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ ఈ మోడల్లో వస్తాయండి, రఫుల్ మోడల్స్. హ్యాండ్స్ సేమ్ ఇట్లాగే వస్తాయి. అందుకు ఎంతైతే మనం పైన షోల్డర్ తీసుకున్నామో దానికన్నా ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది.
అలాగే చుట్టూరు కుట్టాలి కాబట్టి ఒక 1/2 ఇంచు మొత్తం 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. నేను 1.5 పెట్టుకుంటున్నాను. అందుకు క్లాత్ తీసుకుని 2 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకున్నానండి. తర్వాత మనము వెడల్పు వచ్చేసి 20 ఇంచెస్ పెట్టుకున్నాను. వెడల్పు వచ్చేసి అటు 20, ఒక్కో హ్యాండ్ వచ్చేసి 20 పెట్టుకున్నానండి వెడల్పు. అలాగే లెంత్ వచ్చేసి 4, 4, 8 అండ్ 1.5 ఖర్చుల కోసం పెట్టుకున్నానండి. అంటే కుడతాకి ఒక 1/2 ఇంచ్ పోద్ది, మళ్ళీ చుట్టూరు కుట్టాలండి మడత పెట్టి. అందుకు ఒక 1/2 ఇంచ్ అలా 1.5 పెట్టుకుంటే సరిపోద్ది. చూడండి క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. 8 ఇంచెస్ అసలు పొడవండి, 1.5 ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అంటే ఫ్రిల్స్ అటు ఇటు వస్తాయండి. 4 ఇంచెసే వస్తుంది హ్యాండ్ వచ్చేటప్పటికి. ఇటు కూడా అంతేనండి, సేమ్ 8 ఇంచెస్ పెట్టుకుని 1.5 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంతే అండి, సేమ్ అలా కట్ చేసేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్లో కట్ చేసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను ఫస్ట్లో చాలా కష్టం అనుకున్నాను ఫ్రాక్, కానీ చాలా ఫ్రాక్స్ కుట్టానండి మా అమ్మాయిలకి. చిన్నపిల్లలు కదండి, అదే పెద్దవాళ్ళకైతే ఆమ్ హోల్ కనిపిస్తుందని చంక కట్ట కనిపిస్తుందని భయం వేస్తుంది. కానీ చిన్నపిల్లలకి ఒక 10 ఇయర్స్ దాకా పర్వాలేదండి. అలాగే లైనింగ్ లాస్ట్లో తీసుకుంటానండి ఎప్పుడు. మొత్తం ఫ్రాక్ సైజ్ వచ్చేసి 38 అండి. అందుకు పైన బాడీ పార్ట్ లైనింగ్ కట్ చేసేసాం కదండి, ఇంకా హిప్ నుంచి చూసుకోవాలండి. ఒక 2 ఇంచెస్ పైకి కట్ చేసుకోవాలి. నేను 25 ఇంచెస్ కట్ చేసుకుంటున్నాను. నాకు వచ్చేసి 28 వచ్చింది, నేను 25 కట్ చేసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్స్ మీద అలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. తర్వాత మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ తీసుకుని దాని మీద వేసుకోవాలి. దానికన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుని అలా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి కింద కూడా పొడవు అలా క్రాస్గా పెట్టుకోవాలండి. అక్కడి నుంచి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. అక్కడ కూడా మన ఎలా ఉందో అలా క్రాస్గా పెట్టుకోవాలండి. పై పార్ట్ ఎలా ఉందో కిందన ఒక 1/2 ఇంచు నుంచి క్రాస్గా తీసుకుంటే అటు ఇటు జారిపోయినట్టుగా కుట్టినప్పుడు రాదండి. తర్వాత ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు జార్జెట్ ఫ్రాక్స్కి పాలిస్టరో లేకపోతే క్రేపో లైనింగ్ వేసుకుంటే బాగుంటుందండి. అదే కాటన్ వేస్తే పట్టేసినట్టుగా వస్తున్నట్టు అలా ఉంటుందండి. అందుకే నేను పాలిస్టర్ అయినా క్రేప్ అయినా అలా వేస్తానండి. లైనింగ్ బాగుంటుంది కూడా, పఫీగా ఉంటుంది, బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఎన్నిసార్లు ఉతికినా నీట్గానే ఉంటుందండి. అదే కాటన్ ఇంకో ముడిచిపోయినట్టు వస్తుందండి. ఇక్కడతో కటింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దీని స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఆ లోపల మన ఛానల్ని ఫాలో అవుతుండండి. నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. వెళ్ళే ముందు మా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేసాం కదండి, సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి.